అప్పుడు జనాలు ఎవరు నమ్మలేదు. సో ఇప్పుడు నమ్మే పరిస్థితి వచ్చింది నన్ను కాబట్టి సో మళ్ళీ ముందుకు వచ్చా. సో యాక్చువల్ గా అఘోరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది, అఘోరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? మేము దొంగ వాళ్ళని నమ్మకండి, అసలేను నమ్మండి. అది ఎవరైతే ఏ జెండర్ అయినా కానీ నమ్మండి. ఇప్పుడు మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఫేక్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అఘోర అంటే మగవాళ్ళు వేషాలు వేసుకుని వచ్చి ట్రాన్స్ మహిళలం కాబట్టి సజ్జి లేదా ఆడపిల్లలాగా మనము మొహం గడుపుకపోయిన ఒక ఫేస్ ఒక ఆడదాలాగా ఉంటుంది. ఇవాళ రేపు మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళైనా చదువుకొని మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా చదువుకొని ఉన్నా కానీ బెగ్గింగ్. సో దీనికే నేను అనుకుంటా ఆ చదివేదో నాకు వచ్చింటే మంచిగా పోలీస్ అయ్యేదాన్ని, ఏదో నాకు అయినట్టు. సో ప్రస్తుతం అయితే కానీ యూట్యూబ్ లో ఒక మాధురి, మూవీలో ఏదో ఒక యాక్టర్ అన్నట్టు పేరు వచ్చింది చాలు. మీరు అన్నారు కదా, మీరు చేస్తూ ఉంటారా? పెళ్లి చేసుకోవాలంటే అతనికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? సో మాధురి పెళ్లి చేసుకోవాలని ఎటువంటి క్వాలిటీస్ ఉన్నారా? సో నా పేరు మీద ఒక ఇల్లు రాయాలి, నన్ను మంచిగా చూసుకోవాలి, ఇంకా అదే నాకు కావాల్సింది. ఇంకేం కావాలంటే వాళ్ళు ఎందుకు విడిపోయారో తెలియదు, ఎందుకు పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు. మా కమ్యూనిటీలో 100 మంది ఉంటారు, 100 మంది ఒక్కో రకంగా ఉంటుంది. సో ఏదైనా ఫంక్షన్ దాని గురించి మాట్లాడతాము. మనకు కనపడింది నాకు కూతురు అవుతుంది అంటున్నాను. నేను మీ గోపి, వెల్కమ్ టు అశ్వ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రాన్స్జెండర్ మాధురి గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఛానల్లో అట్లా మెరుస్తున్నారు. అట్లా అవును. దేనికి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది? సో ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందంటే ఏదైనా కానీ ఒక వ్యక్తి గురించి అయినా అవతల వాళ్ళ గురించి మాట్లాడాలన్నా సో టైం పట్టుద్ది, అంటే తెలుసుకోవడానికి. సో తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో నా పర్సనల్ పనులు అంటే ఇంట్లో. సో నేను ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చా. సో నేను యాత్రలు వెళ్ళడము అట్లా వెళ్ళడము. సో అంటే ఎంతకుముందు ఇచ్చే కంటెంట్ ఇచ్చేసాను, అప్పుడు జనాలు ఎవరు నమ్మలేదు. సో ఇప్పుడు నమ్మే పరిస్థితి వచ్చింది నన్ను కాబట్టి సో మళ్ళీ ముందుకు వచ్చా. ఓకే, ఏ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి 2 నెలలు వెళ్ళారు? ఏ వ్యక్తి ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుంది, అదే ఎవరా ఇష్యూ, ఎవరా? అఘోరి. ఓకే, ఏం తెలుసుకున్నారు? ఏం తెలుసుకున్నానంటే ఏం చెప్పాలి? తెలుసుకున్నదే చెప్పండి. తెలుసుకున్నది అంటే మామూలే. ఇంకా ఏం తెలుసుకున్నారు? అఘోరి గురించి ఏం తెలుసుకున్నారు? అది అప్పుడు చెప్పాను నమ్మకండి అని చెప్పాను. సో నువ్వేందే యూట్యూబ్ లో కూర్చొని మాట్లాడేది అన్నట్టు కింద కామెంట్స్ లో పెట్టారు. ఎవరైతే కామెంట్స్ పెట్టే ప్రేక్షకులు ఉన్నారో సో వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వాడు ఒక వేస్ట్, వాడు ఒక అఘోరి కాదు, వాడు ఒక మోసగాడు, ఇదేమన్నా పద్ధత, సనాతన ధర్మం పేరు జడగొడుతున్నాడు. సో నేను అన్నీ కంటే కొంచెం టైం పట్టింది నాకు రావడానికి. సో అందుకోసమే ఇప్పుడు అన్నమాట. ఓకే, సో యాక్చువల్ గా అఘోరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది, అఘోరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎలా తెలుసుకో? మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నా నేను అంత ఉత్సాహంగా. మీరు 2 నెలలు టైం పట్టింది కదా అంటే ఆమె గురించి అంటే నేను ఆమె గురించి నేనేమి ఉన్నాను కదా. సో నా పనులు నాకున్నాయి, మధ్యలో కొన్ని ఆమె చేసినట్టున్నాయి. సో ఆ అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళ తమ్ముడు వేరే ప్రొడ్యూసర్ ఎవరినో మోసం చేసి మాయ మాటలు చెప్పి వశీకరణ చేసి 9 లక్షల వరకు ఇట్లా 9 లక్షల చిల్లర గట్టిగానే ప్రిపేర్ అయినట్టున్నారు మీరు కూడా. మాదిరి అనగానే సో ఇంకా చాలా మంది ఉంటారు కానీ అయింది. సో ఇలా ప్రొడ్యూసర్ ఎవరు సంబంధించిన వాళ్ళు అంటే నాకేం తెలుసు, ప్రొడ్యూసర్ గరిటేసారు. సో నేను కూడా మీలాగా తెలుసుకుందాన్ని చెప్తున్నా. అది అనమాట. అదేనా మీకు దాచిపెడుతున్నారు బయటికి రాని? ఏం దాచిపెట్టితే నాకేమొస్తుంది చెప్తే నాకేమొస్తుంది? ఒక క్లారిటీ అనేది ఇవ్వడానికి నేను వచ్చాను అంతే. 9 లక్షల చిల్లర ఇంకా 5 లక్షలు ఏదో చేతిలో ఇచ్చిందని విన్నాం. మొత్తం తమ్ముడు చెప్పింది ఇంకా చాలా మంది. సో ఇంకొకటి, ఈ అఘోరికి కొన్ని డబ్బులు వేరే రాజకీయ నాయకుల ద్వారా ఫండింగ్ వస్తుందని ఒక టాక్ వినపడుతుంది. దాని మీద మీరు ఏమన్నా? సో నాకు 4 రకాలుగా ఉన్నాయి. సో మీరు నేను రాజకీయ పరంగా అనుకోవచ్చు, మళ్ళీ ఏదన్నా వెనకల ఏదన్నా కానీ ఒక సపోర్ట్ ఉండొచ్చు, వెనకల ఇంకో మాఫియా ఉండొచ్చు, కమ్యూనిటీ ఉండొచ్చు. ఏ కమ్యూనిటీ అయినా కమ్యూనిటీ ట్రాన్స్జెండర్. అఘోరికి ట్రాన్స్జెండర్ సంబంధం ఏంటి? ఆమె ట్రాన్స్జెండరే కదా. అఘోరి కదా. అఘోరి నువ్వెలా చెప్తున్నావు? అఘోరి కదా. అఘోరి కాదు. మరి ఎవరామె? సో అఘోరి అని పదం వినగానే ఒక వైబ్రేషన్, తెలియని భక్తి ఉంటుంది. ఈమెను చూడగానే ప్రతి ఒక్కరిని కొట్టడము, తిట్టడం, పోలీసులని చేయడము, రారా నా కొడక ఆడపిల్ల ఉందని చెప్పట్లేదు, చాలా బూతుగా గలీజ్ మాట తిట్టడము. ఆడపిల్ల ఎవరున్నారండి? అమ్మాయి ఉంది అక్కడ. ఓకే. ఇలా తిట్టడము,
మళ్ళీ బట్టలు ఇప్పు కూర్చోవడము, మళ్ళీ బట్టలు వేస్తే మళ్ళీ అది ఇప్పుకొని కూర్చోవడము, ఇదంతా ఒక పిచ్చిలాగా అయిపోయింది. సో ఇది కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఏమనంటే పెద్ద పెద్ద అలాంటి అఘోరాలు మాట్లాడరు. ఈ సబ్జెక్ట్ గురించి నేను ఎప్పుడు మాట్లాడ క్లారిటీ ఇచ్చా. సో మళ్ళీ ఇప్పుడు ఏదేదో బట్టలు ఇప్పుకొని బట్టలు వేసుకొని మళ్ళీ బట్టలు వేయించింది మాధురి అంటే సో లేదు, నేను కాదు, అక్కడెక్కడో ఉంటారు ఆయన అఘోరి, తెనాలి దగ్గర ఎవరు వాళ్ళు వేయించారు. వీడియోలు అన్నీ ఉన్నాయి కదా. అంటే మీ మాటలకు భయపడి బట్టలు వేసుకున్నారు? నా మాటలు భయపడి కాదు, కానీ మేము దొంగ వాళ్ళని నమ్మకండి, అసలేను నమ్మండి. అది ఎవరైతే ఏ జెండర్ అయినా కానీ నమ్మండి. ఇప్పుడు మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఫేక్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అఘోర దాంట్లో అంటే మగవాళ్ళు వేషాలు వేసుకుని వచ్చి ట్రాన్స్ మహిళలం కాబట్టి సర్ది లేదా ఆడపిల్లలాగా మనము మొహం కడుక్కపోయినా ఒక ఫేస్ ఒక ఆడదాలాగా ఉంటుంది. ఇవాళ రేపు మగవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అంగి మీద ప్యాంట్ మీద చీర కట్టుకొని మీసాలు గడ్డలు గోక్కొని వచ్చి ట్రైన్లలో అడుక్కోవడము. సో ఇలాంటివన్నీ ప్రతి చోట నకిలీ వాళ్ళు ఏమైనా ఉన్నారు. ఇలాంటి మా కమ్యూనిటీలో కూడా ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టండి. ఎందుకు అఘోర దాంట్లో కూడా ఇలాంటి వాళ్ళలో కూడా అఘోర వాళ్ళలో కూడా నకిలీ వాళ్ళు ఉన్నారు. ఓకే, అఘోరి ఆ అమ్మాయి ఎవరైతే తీసుకెళ్ళిందో అమ్మాయిని మందు పెట్టి తీసుకెళ్ళిందని చెప్తున్నారు. దానికి అది నిజమే కదా, నిజంగా ఉంటది, ఎందుకు ఉండదు? వశీకరణ చేసుకుంటారు. అట్లాగా వశీకరణ లేదు, తొక్కలేదు, ఏం లేదు. నిజమైన మంత్రాలు వస్తే ఈ పాటికి ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ఎన్నో మడ్డలు, ఎన్నో రాజక అవన్నీ ఆపకుండా ఈ అమ్మాయిని వశీకరణ ఏం లేదు. ఎవరో మాలాంటి జర్నలిస్ట్ సోదరుడే ఆమెను ఒక క్వశ్చన్ అడిగారు, మీకు మంత్రాలు వచ్చంటే వచ్చాన్నది. సో ఓం గీం త్రూం గాం గ్రూం ఇది అన్నది. సో అది మంత్రం కాదు, అది అవి ఉంటే మామూలుగా ఇప్పుడు మంత్రం కాదా? మంత్రం కాదు అది. మంత్రం ఎప్పుడు కెమెరా ముందర చెప్పుకుంటే వాళ్ళకి శక్తి తగ్గుద్ది. వాళ్ళు ఏదైతే సాధన తీసుకుంటారో ఆ సాధన పవర్ తగ్గిపోతుంది. సినిమాలో డైలాగ్ నేను ఓం బగ్బుగే అని చెప్పినట్టు ఆమె ఏదో చెప్పింది కానీ సో అలాంటి ఏం ఉండదు. ఓకే, సో అఘోరి విషయం దగ్గరలో వచ్చేటప్పుడు నిన్న నైట్ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ మొత్తం ఇంటికి తీసుకొని వచ్చారు. అమ్మాయిని లాక్కొచ్చి ఇక్కడ గుజరాత్ దగ్గర ఎక్కడో అమ్మాయిని లాక్కొని వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. సో ఆ టైంలో అఘోరి ఏమంటుందంటే నా నుంచి దూరం చేస్తున్నారు అంది. దానికి ఏమంటారు? సో ఉండొచ్చు. ఎవరిని అంటే నా నుంచి దూరం అంటే ఏంది? అదే ఆ అమ్మాయిని లవ్, వర్షిణి, ఆ అమ్మాయి పేరు సంథింగ్ వర్షిణి, అది లవ్ అంటారు దాన్ని. సో లవ్ అని ఇప్పుడు చాలా మంది విద్య నేర్పడానికి తీసుకెళ్ళి ఆమె చెప్తుంది. సో అంటే ఇక్కడ లవ్ అంటే ఉంది కానీ ఇది లవ్నా లేకపోతే ఏందా అని క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు అమ్మాయిలు లెస్బియన్ ఉన్నప్పుడు మళ్ళీ అబ్బాయిలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని సహజీవనం చేసినప్పుడు ఇది కూడా ఉంటుంది. సో మేము ఒకటే ట్రాన్స్జెండర్ లెస్బియన్ అంటున్నారు దాన్ని. సో ఉండొచ్చు. సో ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా కానీ ఒక అమ్మాయి ఇంకొక ట్రాన్స్జెండర్ అంటే వీళ్ళ గురించి పక్కన పెడతాను సబ్జెక్ట్. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక అమ్మాయి ఇష్టపడింది, సో నేను అమ్మాయిని. సో అమ్మాయి ఏముంది లెస్బియన్. ఇప్పుడు అబ్బాయి ఉన్నా వేరే అబ్బాయి ఉన్నారు, సో ఇష్టపడితే అది వేరే సబ్జెక్ట్. సో ఇలా అంటే ఒకప్పుడు సెక్స్ గానీ రొమాన్స్ గానీ దానికి ఒక విలువ ఉండేది. సో ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా తింటా అని చెప్పండి ఏంటది అంటే చిన్న పిల్లలు సో అద్భుతం మాట పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో ఏం చెప్తే సో అలాంటివి ఇంకా సో చాలా ఇంకా అమ్మాయిలు బయట తీయడము డాన్స్ చేయడము. ఒకప్పుడు సినిమాలో ఫుల్ లెంత్ జాకెట్ వేసుకొని ఇలాంటి శారీ కట్టుకొని చూస్తే ఆ అమ్మాయి అసలుకి అదొక ఏముందిరా హీరో ఫుల్ జాకెట్ వేసుకొని మంచిగా అంటే లోపల పెట్టుకోట కనపడే అప్పట్లో అట్లుండే బ్రా కనపడే ప్లేన్ రోజుల కడపలేకుండా అప్పుడంతా ఉండేది మూడు. ఇవాళ ఏముండేది అంటే చూసి ఆ ఒంటి నిండా బట్టలు ఉన్నా గానీ అబ్బా ఏముందిరా అని అనేవాళ్ళు. ఇప్పుడు షార్ట్ పైన ఇంత కింద ఇంత బట్టలు వేసుకొని తిరుగుతున్నా పిల్లలు చెడిపోరా పైన కింద అది అర్థం అయ్యే వాళ్ళకి అర్థం అయింటుంది. గుట్ట ముక్క కట్టుకొని సినిమాలో చూపించినాగా మళ్ళీ అట్లనమాట. సో అమ్మాయిలు ప్రేమ ఉంది, అబ్బాయిలు ఉంది, అన్ని ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వాళ్ళకి ప్రేమ ఉందంటారు. ఇప్పుడు అల్టిమేట్ గా మీరు చెప్పే ఎగ్జాంపుల్ ఎట్లా ఉందంటే అల్టిమేట్ గా వాళ్ళిద్దరికి ఉందన్నట్టు చెప్తున్నారు. నేను ఉందని చెప్పట్లా, ఉండే అవకాశం ఉంది అంటున్నా. సో వాళ్ళ సబ్జెక్ట్ పక్కన పెడితే వేరే వాళ్ళు ఆడవాళ్ళు ఎత్తుకుని ఉండొచ్చు. ఒక ఆడది ఒక ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకుని ఒక అమ్మాయి ఉంటే వాళ్ళు కూడా ఇద్దరు ఒక లెస్బియన్ అయ్యే అవకాశం ఉంది వేరే వీళ్ళ గురించి చెప్పట్లేదు. ఎందుకంటే ఒక అమ్మాయిని మనము నిందలు వేయకూడదు. సో వశీకరణ అంటే మళ్ళీ
ఏమో ఆ అమ్మాయి మరి ఆ ఘోరి మరి ఈ అమ్మ గతంలో కూడా అమ్మాయిని ఇట్లా చేస్తుంటే ఇక్కడ కట్టి కొట్టేశారంట. ఎవరిని? ఈ అఘోరిని కట్టి కొట్టేశారు. అప్పుడు గడ్డంతో ఇష్యూ వచ్చింది చూడు వీడియో. అప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళ తమ్ముడు చెప్పాడు. సో అప్పుడు ఆపరేషన్ కాలేదు, ఇప్పుడు ఆపరేషన్ అయింది. కింద పైన ఆపరేషన్ చేయించుకొని వచ్చి నేను అఘోర అని అంటే 14 సంవత్సరాలు ఒంటికాల మీద హిమాలయాలో సాధన చేసా అన్నావు, మళ్ళీ ఇక్కడ ఏంది 8 నెలలు అవుతుంది నువ్వు సాధన చేసినట్టు ఎక్కడ మాకు కనబడలేదు. సాధన అంటే ఏంది? పోలీసుల మీద ఎగబడే పోలీసుల మీద ఎగబడే కత్తిరి ఎక్కడ పోయినా కొట్టించుకోవడం కొట్టడం ఇవే సరిపోయినాయి. ఇదేనా? నేను నమ్మాను అబ్బా, ఇప్పటికి నమ్మాను. సో జనాలు కూడా నమ్మట్లేదు. సో హ్యాపీగా ఉంది నాకైతే. ఓకే, అదే నాకు చిన్న డౌట్ ఏం లేదు, లైక్ అఘోరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది ఇప్పుడు కూడా తెలుసుకోవట్లేదు. నేను అదేగా చెప్తున్నాను. మీరు అన్నారు ఒకరి పేరు చెప్పండి, 2 నెలలు సాధన చేశారు అమ్మేది మీద, 2 నెలల్లో ఇది తెలుసుకోలేకపోయారా? నేను దాని గురించి నాకు అంటే మా కమ్యూనిటీలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. చెప్పండి. సో మా కమ్యూనిటీలో కూడా హత్యలు జరుగుతూ ఉంటాయి. మాకు అన్ని చూడాలి కదా. ఇప్పుడు సంసారం అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల వండుతనే కాదు కదా, ఎంతమంది అంతమంది ఒక్కొక్క పని చేస్తేనే. సో నేను కూడా అదే అంటే ఆ అమ్మాయి అది వేరే వాళ్ళకి మోసం చేయడం కానీ అది ఎవరో ఆ డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో జల్సా చేస్తా ఉంది. ఒక మనిషి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టగలడా? ఎంత ఖర్చు పెట్టా కానీ అంత అవ్వదు. సో అమ్మాయిలు లోబర్చుకుని ఏమైనా అమ్మాయిలు అమ్మే ప్లాన్ లో ఉండిండొచ్చు. అఘోరి అమ్మాయిలు అమ్మే ప్లాన్ చేస్తున్నాడు, అది ఉండిండొచ్చు అనుకుంటే 10 రకాలుగా. మళ్ళీ అమ్మాయిలు మాఫియా కూడా అమ్మిండొచ్చు అమ్మాయిలని అనుకుంటే 10 రకాలుగా అనుకుంటే థాట్స్ వస్తాయండి. ఏ థాట్స్ మనకి క్లారిటీ ఉండదు కదా. ఓకే మరి సో మీరు తీర్థయాత్రకి వెళ్ళొచ్చారు మీరు కూడా, సో అఘోరి లాగా మీరు మారదామని వెళ్ళొచ్చారు. సో అఘోరి లాగా అని కాదు కానీ నాకు అదొక అలవాటు అబ్బా. చెప్పండి ఏంటి? దేవుళ్ళ గురించి తెలుసుకోవాలి. సూపర్. సో నేను అన్ని చూసా, అన్ని అనుభవించా. ఇప్పుడు ఏంటి ఏమనుభవించారు? ఏం అనుభవించలేదు. అదే అనుభవించాలంటే ఓన్లీ అదొకటే కాదు, యాత్రలు వెళ్ళినా గానీ అదొక కూర్చున్న 10 నిమిషాలు గానీ మనశ్శాంతి. సో ఒక్కొక్కరికి బిర్యానీ తినాలని ఆశ ఉంటుంది, ఒక్కడికి వచ్చే అన్నం పప్పు ఆవకాయ తినాలని ఆశ ఉంటుంది. సో నాకు కూడా ఒక ఆశ, తిరగాలి ప్రపంచంలో. సో నాకు పాస్పోర్ట్ లేకపోవచ్చు కానీ సో ఇండియాలో ఏ మూలనైనా తిరుగుతూనే ఉన్నా నా వరకు. అంటే ఇప్పుడు మాధురి దేశ యాత్రికురాలు, ప్రపంచ యాత్రికుడే అక్కడ ఉన్నాడు. సో ఎందుకంటే ప్రపంచ యాత్రికుడే ఏ జన్మలో ఓకే, ఏ జన్మలో. సో నేను ఒక్కదాన్ని లేని ట్రాన్స్జెండర్, నేను ఒక్కదాన్ని బాధపడితే కాని పని. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉన్నారు ట్రాన్స్జెండర్స్. ఏ జన్మలో ఏ పాపాలు చేసామో. సో దర్గా పోతాను, చర్చికి పోతాను, హిందూ అన్ని ఆల్మోస్ట్ వెళ్తుంటా. వచ్చే జన్మ అయినా అంటే నాకు అమ్మ నాన్న లేరు, అప్పుడు కూడా చెప్పాను. సో వచ్చే జన్మలో ఒక పిల్లిలాగా కుక్కలాగా పుట్టగా అమ్మ నాన్నని ఇవ్వు, నేను ఎట్లా పుట్టినా పర్వాలేదు అని వేడుకుంటా, ప్రశాంతంగా కూర్చుంటా, 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటే. ఇక్కడ ఎందుకంటే యూట్యూబ్ లో మాట్లాడి ఎంత మాట్లాడినా నన్నే పేగని కొట్టేశారు యూట్యూబ్ ఛానల్ కొంతమంది. అంతే. రుద్రాక్షమాల చేశారు. ఇది రుద్రాక్షమాల కాదు, కలింగిమాల. ప్రశాంత మనశ్శాంతి అన్ని ఉండాలి అంటే వేసుకుంటే వస్తుందా? ఎవరి నమ్మకం వాళ్ళేది. ఇప్పుడు బిర్యానీ తింటే, ఇప్పుడు చికెన్ బిర్యానీ తింటే టేస్ట్ ఉండదు, మందులో మటన్ బాగుంటుంది అనేది నమ్మకం ఉంటే అది తింటారు. సో ఇది కూడా అంతే. ఎంతది మాల? ఎంతది? 800. అక్కడ పోయి వేసుకుంటే 1600 అలా ఉంటుంది. సో మనం ఆన్లైన్ బుక్ చేసాం కాబట్టి. సో ఈ మధ్యకాలంలో అంతా ఆన్లైన్ అయిపోతుంది. అయిండొచ్చేమో బేబీ, చెప్పలే. అంటే కరింగులి మాలే ఆన్లైన్ లో దొరుకుతున్నప్పుడు అబ్బాయిలు దొరకట్లేదా? లేదు. మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేదా? లేదు. ఎందుకు లేదు? లేదు, చాలు. ఎందుకు లేదు? స్టోరీ మొత్తం చెప్పారు కదా. అది వేరు, అది వేరు, ఆ దేశం వేరు, వేరే దేశం. మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదా? దేనికి లేదు. లైఫ్ ఇప్పుడు ఓన్లీ మ్యారేజ్ ఒక సమస్య అనే కాదు, సమస్యలో చాలా ఉన్నాయి భవిష్యత్తు. ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకుంటే అతను కట్నం పడితే అంత కట్నం ఇస్తారు? కట్టమే అట్లనే ఏం లేదు కానీ ఒకవేళ మీరు చేసుకుందాం అనుకుంటే అతను కట్నం పడితే ఎంత కట్నం ఇస్తారు? నాకే ఎదురు కట్టం ఇయ్యాలి మళ్ళీ, నువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇస్తారు కదా. అట్లేం లేదు కానీ సో పెళ్ళి అనేది ఓకే. మీరు నాకు క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలా? మీరు పెళ్లి చేసుకోవాలంటే కట్నం ఎంత ఇచ్చి పెళ్లి చేసుకుంటారు? నేనెందుకు ఇస్తా? నా కోసము మళ్ళీ మాదిరి అంటే అంత సులభం కాదు. మాదిరి కోసం యుద్ధాలు చేయాలి, మాదిరి కోసం ఫైట్ చేయాలి, అందరినీ తెగించాలి, యుద్ధం చేయాలి. అప్పుడు అది ఏది అంటే పెళ్లి అనేది. అట్లా. సో అట్టయితే కట్నం అయితే మీరు ఎవరు? సో యాక్చువల్గా మంత్లీ ఎంత సంపాదిస్తారు మీరు? సో మంత్లీ ఎంతంటే కమ్యూనిటీలో ఉంటాం కాబట్టి సో ఒక రోజు ఇంత ఉంటుంది, ఒక రోజు ఇంత ఉండదు, ఒక రోజు ఏమీ ఉండదు.
సో సీజన్ అంటే గృహప్రవేశాలు అయితే వెళ్తూ ఉంటాము. సో నాకంటూ కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ₹1,00,000 లేదు అంటే రావచ్చు రాకపోవచ్చు. నేను అంటాను ఒక నెలలో రావచ్చు రాకపోవచ్చు, మామూలుగా తినడానికి కూడా ఉండొచ్చు. ఎందుకంటే సీజన్ ఇప్పుడు నేను ఒక్కదానే లేను. ఇప్పుడు నేనేంటంటే నేను ట్రాన్స్జెండర్ అయినా నేను ఒక అఫీషియల్ లాగా బతకలను. సో నాకంటూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ రా, అమ్మ పిల్లడికి బాగలేదు, దిష్టి తీసుకో, అమ్మ మా ఇంట్లో గృహప్రవేశం ఇచ్చే ఫంక్షన్ ఉంది. సో నేను వెళ్తాను మీ ఇంట్లోకి ఎలా వచ్చానో, సో నేను అక్కడ వెళ్ళి దీవిస్తాను, వాళ్ళు ఇచ్చేది తీసుకుంటాను, దీవించి వస్తాను. సపోజ్ ఒక గృహప్రవేశానికి పోతే ఎంత ఇస్తారు, మీరు ఎంత డిమాండ్ చేస్తారు? మీరు అనకు, నేను ఒక్కదాన్నే. సో నేనేం డిమాండ్ చెయ్యను. సో ఎందుకంటే నేను మీరే అన్నా మర్యాద. సో నేను 2 వైపులు సంపాదిస్తున్నా. నేను 2 వైపులు, ఒకటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉన్నా, ఇంకోటి వచ్చి నేను షూటింగ్స్ వెళ్తూ ఉన్నా. షూటింగ్స్ వెళ్తున్నారా? సూపర్. ఏ సినిమాలు చేస్తున్నారు? చేస్తున్నా చిన్న చిన్నవి, వెబ్ సిరీస్ గానీ, మామూలుగా యూట్యూబ్ లో గానీ, మూవీస్ లో చేస్తున్నా. ప్రూఫ్ చూపిమంటే చూపిస్తా. సూపర్. ప్రూఫ్స్ అవసరం లేదు. సూపర్. సో వస్తుంది ఇన్కమ్, షూటింగ్ లో అయితే వస్తుంది. చాలా మంది ఎంత అమౌంట్ వస్తుంది? సూట్ కేసులు చదువుకోవచ్చా? అట్లనే ఇప్పుడు ఒక షూటింగ్ చేస్తే పర్ డే 10K అనుకుందాం. పర్ డే 10Kనా? అంటే మనిషిని బట్టి డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఉంది షూటింగ్ లో. సో 8K 5K అలా ఉంటుంది మనిషి. ఇప్పుడు నెలలో కంటిన్యూగా ఉంటే మీరు చెప్పినట్టు మొత్తం సూస్కెట్లు సర్దుకుని పోవచ్చు. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వస్తే మరి అది కాని పని కదా. సో మెయిన్ క్యారెక్టర్ హార్డ్ వర్క్ ఉంటుంది షూట్ లో కూడా. సో కమ్యూనిటీలో కూడా హార్డ్ వర్క్. ఓన్లీ వృత్తి అని కాకుండా కమ్యూనిటీ ఏం చేస్తున్నారు, కమ్యూనిటీకి కష్టాలు ఎలా ఉన్నాయి, మన కోసం ఏం సాధించాలి, ఆంధ్రాలో పింఛన్లు ఇస్తున్నారు, తెలంగాణలో ఏం పోరాడదాం, మనకి ఏం కావాలి, ట్రాఫిక్ ఉద్యోగాలు కావాలి, రేవంత్ రెడ్డి మనం ట్రాఫిక్ ఉద్యోగానికి మీరు ఎందుకు అప్లై చేయలేదు? సో యాక్చువల్లీ ఆంధ్ర అయితే ఏమైంది? అది కూడా అఫ్కోర్స్ అది కూడా అనొచ్చు. అయితే ఏమైంది ఆంధ్ర అయితే అంటే? ఫెయిల్. 3 ఫెయిల్ ఇంటర్మీడియట్ లో, 3వ తరగతి వరకు ఫెయిల్. అయ్యో. సో యాక్చువల్గా వాళ్ళు 10వ తరగతి సర్టిఫికెట్ కావాలి అన్నారు. రాయొచ్చు కదా మరి ఎగ్జామ్. మనకి అది లేదు. అరే దాని వల్ల రాలేదు. జన్మలు కూడా రాదు. ఒకళ్ళైనా చదువుకొని, మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా చదువుకొని ఉన్నా గానీ చదువు బెగ్గింగ్. సో దీనికి నేను అనుకుంటా చదివేదో నాకు వచ్చింటే మంచిగా పోలీస్ అయ్యేదాన్ని, ఏదో నాకు అయినట్టు. సో ప్రస్తుతం అయితే కానీ యూట్యూబ్ లో ఒక మాధురి, మూవీలో ఏదో ఒక యాక్టర్ అన్నట్టు పేరు వచ్చింది చాలు. మీరు అన్నారు కదా, మీరు చేస్తా ఉంటారా? లేదు. దేనికి అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అన్నారు కాబట్టి నీ అన్న అంటే కొంతమంది లేదు లేదు లేదు. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఫీలింగ్స్ రావా అట్లా? నేను ఒక మాట చెప్తాను. 2 మాటలు చెప్పండి. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ మారితేనే ఈ వర్క్ అనేది లేదు. ఇందులో మాలో కొంతమంది చేస్తున్నారు, మీరు చేస్తున్నారా? నేను చెప్తున్నా కదా, నేను ట్రాన్స్ కమ్యూనిటీలో ఓపెనింగ్స్ కి వెళ్తాను. సో మేమేంటంటే ఓపెనింగ్స్ మేము వెళ్ళేటప్పుడు మా ఫోటో పెట్టి పంపిస్తారు. మేము మామూలుగా శారీ కట్టుకొని, మామూలుగా డ్రెస్ వేసుకొని మామూలుగా పోతాము. వాళ్ళు మంచిగా తయారవుతారు. సో వాళ్ళు డిఫరెంట్, ఎందుకంటే వృత్తి అది. సో మనం అది తప్పు అనకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు చేసేవాళ్ళు, అనకూడదు. కానీ ఏం చేస్తాం, సినిమా ఫీల్డ్ లో ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది అబ్బాయిలు కూడా సెక్స్ వర్క్ గా ఉండవ, అంటే చీరలు కట్టుకొని నిలబడే పరిస్థితి వచ్చేసింది చాలా మంది. నేను ఎక్కడ వినలే ఈ విషయం, అబ్బాయిల విషయంలో చీరలు కట్టుకొని వినలే. అంటే డబ్బుకు అలవాటు పనులు ఏం చేస్తాం, ఇదే మార్గం అని కొంతమంది. నేను అందుని అనట్లేదు, చాలా రంగాలు కూడా పాపం ఇదే ఉంది. మీ ఫీలింగ్స్ వస్తే పరిస్థితి? నాకు ఫీలింగ్స్ వస్తే రావు. ఎందుకు రావు? వాళ్ళకి వచ్చినప్పుడు నీకు ఎందుకు రావు? మనం కూడా ఒక మనుషులమే కదా. ఇప్పుడు చికెన్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ట్రాన్స్ గా మారిపోయింది. మరలా మీకు అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు కదా మీరు ట్రాన్స్ గా మారింది. ట్రాన్స్ అయినప్పుడు అంటే ఫీలింగ్స్ వస్తేనే మారుతాను. నువ్వేలా జడ్జ్ చేయగలరండి? అలానే కాదు కానీ, ఫీలింగ్స్ వల్లనే కాదు కానీ, హార్మోన్స్ వల్ల అదేగా వచ్చాము. మీకు రావు? మీకు లేవు హార్మోన్స్? హార్మోన్స్ ఉన్నా కానీ మనకి ఫీలింగ్స్ ఎట్లుంటాయి? ఫీలింగ్స్ ఉండవా? ఇప్పుడు ఒక మనిషికి ఫీలింగ్స్ ఉండవా? ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. నాకేమో అట్లా ఫీలింగ్స్ రేపు నువ్వు వస్తున్నావు బానే ఉన్నా, అబ్బాయి అందరూ వేరు, ఆ ఫీలింగ్స్ వేరు. మళ్ళీ ఆ ఫీలింగ్స్ లేవా అడుగుతున్నా? లేదండి. ఎందుకంటే ఇప్పుడు నా ముందర చికెన్ బిర్యానీ తెచ్చుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ వద్దు, ఉందా లేదా? లేదు దేనికి లేదని అడుగుతున్నా. ఏమో నాకు లేదని చెప్పి, లేదు ఉందని చెప్తే మీరేం అనలేరు కదా. లేదు నిజంగా యాక్చువల్గా. సో నేను ఎప్పుడు భక్తురాలని కాబట్టి. సో భక్తులు అందరూ భక్తులు, నేను భక్తునే, అతను భక్తుడు, మీరు భక్తురాలే.
కాదనట్లేదు, ఫీలింగ్స్ ఉంటాయి ఎవరికైనా సరే సర్టెన్ టైం. నాకు లేదు, ఉంటే చెప్పుకునే దాంట్లో తప్పేముంది, ఇన్ని చెప్పుకునే దాన్ని. ఓకే, ఈ మీ ఫేస్ కి ఏం వాడతారు? అమ్మాయి కన్నా చాలా గ్లో ఉంది మీ ఫేస్ మొత్తం కూడా, ఏం వాడతారు? అలా ఏం లేదు, ఇదే అడగడానికి పిలిచారు క్వశ్చన్. అరే ఇదే క్వశ్చన్. సో ఏం లేదు, కుళ్ళు కుతంత్రం, ఒకడు బాగుపడుతుంటే ఏడవడం, అలాంటి వాళ్ళకైతే కానీ అలాంటిదే ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా, ఎంత మనిషి తెలుపున్నా, సో ఒకడు ఎదుగుతున్నా, ఒకడు బతుకుతున్నా, ఫోన్లే ఇవాళ కాకుండా రేపు మన పొజిషన్ మారుతుందేమో అనుకున్న వాళ్ళకి నాలాంటి దానికి దేవుడు అలా గ్లో ఇస్తారనమాట. నేను అట్లా అనుకుంటా కదా, నాకు ఎందుకు అట్లా. సో ఒకరు బాగుపడితే మంచి కోరే వాళ్ళకి ఇలా నాలాగా మనసత్వం మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా టైంకు తింటా, నేను ఏ టెన్షన్ తీసుకోను, ఉన్నట్టున్న మాట్లాడతా, ముందర ఒక మాట వెనకల ఒక మాట, నువ్వు ఛానల్ ఏంటి ఆ ఛానల్ అట్లా అడిగినాడు, ఇట్లా అడిగినావో ఇట్లా అట్లా కాదు, నీదే వాళ్ళదే. ఓకే అంతే. ఓకే, మాధురిని పెళ్లి చేసుకోవాలంటే అతనికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? సో మాధురి పెళ్లి చేసుకోవాలని ఎటువంటి క్వాలిటీస్ ఉండాలా? సో నా పేరు మీద ఒక ఇల్లు రాయాలి, నన్ను మంచిగా చూసుకోవాలి, ఇంకా అదే నాకు కావాల్సింది, ఇంకేం కావాలంటే. అంటే ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఒక ఇల్లు రాసి ఇచ్చాలా, మంచిగా చూసుకోవాలి మరి, అంతే కదా. ఇప్పుడు చాలా మంది చూస్తూనే ఉన్నాం కదా, బ్రేకప్లు అవుతున్నాయి. ఎవరికి బ్రేకప్ అయింది? అందరికీ అవుతున్నాయి. బ్రేకప్ అంటే నాకు గుర్తొచ్చేసింది, ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యారు. సో పేరు చెప్పకూడదా? చెప్పండి. ఎవరు? ఇది అంకిత రాజ్ కుమార్. సో మళ్ళీ వాళ్ళిద్దరు మధ్య గొడవ జరుగుతుందండి, ఏంటంటే అది? సో వాళ్ళు అంటే ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక డిఫరెంట్ ఉంటుంది మైండ్ సెట్. వాళ్ళు ఎందుకు విడిపోయారో తెలీదు, ఎందుకు పెళ్లి చేసుకున్నారో నాకు తెలీదు. ఇప్పుడు మా కమ్యూనిటీలో 100 మంది ఉంటారు, 100 మంది ఒక రకంగా ఉంటది. సో ఏదైనా ఫంక్షన్ దానికి తెలిసి మాట్లాడతాము. మనకు కనపడింది, నాకు కూతురు అవుతుంది అంకిత నాయుడు. అంకిత నాయుడు మీ కూతురు అయిద్దా? కూతురు అవుతుంది. సో ఏంటమ్మా అంటే, ఏం చేస్తాం మన తలరాత్రి ఇట్లే మమ్మీ అనింది. సో ఒక ట్రాన్స్జెండర్ గా మనం ఏం చెప్పాలి, ఏం కాదులే, మంచిగా ఉండు అనేదే చెప్తాం, అంతే. మంచిగా ఉండని చెప్పారు. ఇది ఈ మధ్య కాలంలో మొన్న కొత్తగా 2సారి పెళ్లి చేసుకున్నట్టుగా ఒక వీడియో పెట్టారు. సో అది పెళ్లి కాదు యాక్చువల్గా. ఓకే, అదేంటది? అది బర్త్డే ఫంక్షన్. ట్రాన్స్జెండర్ సర్జరీ అయిన తర్వాత, అంటే సంవత్సరము ఒక అంటే ఇప్పుడు నీ బర్త్డే నువ్వు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటావో, సో మా కమ్యూనిటీలో కూడా బర్త్డే వచ్చిన సర్జరీ చేయించుకున్న డేట్ ఉంటుంది కదా, అది చేసుకున్న మేము ఫంక్షన్ చేసుకుంటాము. అట్లా నేను 2 సార్లు చేసుకున్నా ఫంక్షన్, నేను 2 సార్లు, 3వ సారి నేను పెళ్లి చేసుకున్నట్టేనా. సో అలా అయిన అది ఒక ఆనందం అంతే జీవితం. ఇవి చిన్న చిన్న ఆనందాలే కదా, కోరికలు. మళ్ళీ ఏం తీసుకెళ్తాము, పగలు పరిస్థితులు. ఒక మిడిల్ క్లాస్ పెళ్లి చేసుకున్నాం సరే, ఆ రేంజ్ లో మీరంటగా అట్లా ఫంక్షన్ చేసుకోవాలంటే సరే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సో ఆమె డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఆమె ట్రాన్స్జెండర్ వృత్తిలో ఉందని చెప్పింది కదా. అంటే అన్ని డబ్బులు వస్తాయా? అలానే కాదు, అన్ని డబ్బులు వస్తాయంటే ముందు నుంచి ఇప్పుడు ఒక ఫ్లాట్ కొనాలంటే అప్పుడప్పటికే రావు పైసలు. ఒక 2 సంవత్సరాల నుంచి ఎత్తి పెట్టుకుంటే సడన్ గా నీకే అట్లా డబ్బులు ఎట్లా వచ్చినట్టు మనం ఎలా జడ్జ్ చేయలేము. అందుకే ఆమె ముందు ఎత్తి పెట్టుకుంటూ ఉండొచ్చేమో, అంతే కదా. ఓకే, మీ ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు ఇప్పుడు? మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మీకు లేరా లవర్లు ఎవరు? మా ఎవరు పక్కన పెట్టండి. లేరా, ఇంత బాగున్నారు. మళ్ళీ ఏ అమ్మాయి సంగతి పక్కన పెట్టండి లేంట. అబ్బా భలే కవర్ చేస్తారు. ఓకే, సో ఓవరాల్ గా మీ లైఫ్ గురించి ఒక మాట చెప్పండి, చెప్తారు. సో లైఫ్ చాలా బాగుంది. ఇంకేమున్నాయి చెప్పడానికి? 300-400 ఇంటర్వ్యూలు చెప్పిందే జనాలు కూడా సోది అనుకుంటా. సో ఎవరైనా కానీ మీ లైఫ్ లో ఎవరైనా ప్రేమించడం వస్తే, సో ప్రేమించడం పెద్ద గొప్ప కాదు, అంటే కలిసి జీవించి పడుకునేది పెద్ద గొప్పగా. నా లైఫ్ లో సెక్స్ అనేది పెద్ద గొప్పేం కాదు. అదే మగతనం అనుకుంటే కాదు. మగాడంటే భార్యని అర్థం చేసుకోవాలి, భార్యని మొగుడు అర్థం చేసుకోవాలి. ఇద్దరులో ఎవరు కొట్లనో ఒక 5 నిమిషాలు కూల్గా ఉండాలి, మళ్ళీ ఒకటి అవ్వాలి, చిన్నపిల్లలాగా మంచిగా ఉండాలి. సో అదే లైఫ్ జీవితం. నువ్వు నాకు ఇట్లా అన్నావు. సో ట్రాన్స్ కమ్యూనిటీలోనే కాదు, మహిళల్లో ఉంది, జెంట్స్ లో ఉంది, ప్రతి ఒక్క దాంట్లో చిన్న చిన్న గొడవలు కూర్చొని మాట్లాడుకునేంత దాకా పెద్దదాకా ఎందుకు. సో ఇద్దరులో ఎవరు కొట్లన్నా ఒకరు తగ్గాలి. సో అలేఖ్య చిటిపికేస్ గురించి అన్నావు నువ్వు? లేదండి, రియల్ గా నేను మొత్తం అదే. అవును, ఏమైంది అసలు మీరు చెప్పండి. వాళ్ళు ఒక పచ్చల వ్యాపారం చేస్తా ఉంటారు. ఒక అతను వాళ్ళకి వాట్సాప్ చేసి మీ పచ్చల రేట్ ఎంత అంటే వాళ్ళు లిస్ట్ పెట్టారు. ఎందుకు ఇంత రేట్ ఉన్నాయంటే, నువ్వు పచ్చళ్ళు ఇవ్వనోడివి, ఇది ఎక్స్పెన్సివ్ అంటే నువ్వు ఈ పచ్చళ్ళు ఇవ్వనోడు నీ పిల్లానికి బంగారం అని చెప్పిస్తావు, చీప్ ఫకింగ్ ఫెలో అని వాళ్ళ అమ్మగారిని తిట్టడం, అతను తిట్టడం, విపరీతంగా కస్టమర్ ని బూతులు తిట్టింది. సో ఆ వీడియో అనేది ఆడియో కాల్ వైరల్ అయింది.
దాని తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది డౌన్ అయిపోయింది. సో దాని మీద మేము అడుగుతున్నాం అలేఖ్య చిట్టి సో పికిల్స్ ఎవరైనా కానీ ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది. ఎవరైనా కానీ ఇప్పుడు మనము ఏదైనా ఏ బిజినెస్ అయినా పెట్టాం. సో నేను ఆ వీడియో నేను విన్నా కానీ ప్రాక్టికల్ గా చూడలేదు. నేను ఈ అగోరా అయితే చూస్తూనే ఉన్నా. అగోరా మీ ఇద్దరు కలిసి ఉండాల్సింది. అట్లనే కాదు కానీ ఎవరైతే ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు ఒకడు మంచోడు వస్తాడు, అమ్మాయి అమ్మ అని ఎంత ఇది ఈ పికిల్ ఎంత. సో అన్నిటికీ మనం సర్దుకొని ఉండాలా కానీ ఇట్లా చేయకూడదు. సో నేనైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. సో మనకి ఏముందో తెలియదు కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏ ఛానల్ అండి మీది? అశ్వ మీడియా. అశ్వ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా అబ్బాయి కొత్తగా పెడుతున్నారు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే అంటే కమ్యూనిటీ అయినా ఏ కమ్యూనిటీ ఏ జెండర్ అయినా కానీ వాళ్ళ విశేషాలన్నీ బయటకు తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు లేని మీడియా ఇప్పుడు ప్రతి ఒక్క చోట ఉంది. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ బయట చూపెట్టి జనాలు తెలియజేస్తున్నారు. నిజంగా అక్షయం మీడియా, అశ్వ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మాదిరి మీకోసం ఒక చిన్న డైలాగ్. ఓం బగ బుకే బకని బాగో తరి బక వాసనే ఓం కై పట్ స్వాహ మీకోసం. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.